అందరికీ నమస్కారం. నా పేరు జ్వాలశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాము. నా పేరు మణిప్రీత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. జ్వాల, నీకు విభక్తులు తెలుసా? వాక్యంలో పదాల మధ్య గల సంబంధాన్ని తెలిపే అక్షరాలను, పదాలను విభక్తి అంటారు. ఇవి భాషాభాగ చివర చేరి వాక్యానికి అర్థవంతముగా చేయును. మణిప్రీత్, నీకు విభక్తి ప్రత్యయాలు అంటే తెలుసా? తెలుసు. ఇలా పదాల మధ్య సంబంధం ఏర్పరిచే అక్షరాలు లేదా పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇవి చేయనప్పుడు మాత్రమే వాక్యానికి పూర్తి అర్థం వస్తుంది. మణిప్రీత్, 4 విభక్తి ప్రత్యయాలు వివరించగలవా? వివరించగల. ప్రథమ విభక్తి డు, మూవులు. ద్వితీయ విభక్తి నిన్ను, నన్ను, కుర్చీ, గురించి. తృతీయ విభక్తి చేతన్, చెన్, తొడన్, తొన్. చతుర్థి విభక్తి కొరకున్, కై. జ్వాలను మిగతా 4 చెప్పగలవా? పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠి విభక్తి కిన్, కున్, యొక్కల్లోన్, లోపలన్. సప్తమి విభక్తి అందు, నన్. సంబోధన ప్రథమ విభక్తి ఓ, ఓయ్, ఓ, ఓరి, ఓయి, ఓసి. మన జాతీయ జెండాకి అందరూ వందనం చేస్తారు. మన జాతీయ జెండాను రూపొందించిన వారు పింగళి వెంకయ్య. మన జాతీయ జెండాని ఆగస్టు 15వ తేదీన ఎగరవేస్తారు. మన జాతీయ జెండాతో మా తరగతి గదిని అలంకరించాం. మన జాతీయ జెండా యందు అశోక ధర్మ చక్రం కలదు. మన జాతీయ జెండా గురించి నేను మాట్లాడాను. మన జాతీయ జెండాలో 3 రంగులు గలవు. మన జాతీయ జెండాని అగౌరవ పంచరాదు. ధన్యవాదాలు.